పద అరకు డాన్స్. ఓకే ఓకే. ఒరిజినల్ కాదు, నాని బాబు తయారు చేశాడు. నువ్వు ఎప్పుడు తిన్నావు? ఫస్ట్ తిన్నావా? ఎప్పుడు? మా పండగ సెలవులు ఇట్టే గడిచిపోయాయి. రిటర్న్ వెళ్లాల్సిన టైం వచ్చింది. మా విలేజ్ నుంచి బొబ్బిలికి వచ్చాం. మా విలేజ్ నుంచి బొబ్బిలికి అలా తిరుగుతూనే ఉన్నాం. ఎందుకంటే బొబ్బిలి ఫ్లైఓవర్ పక్కనే మా ఇల్లు. ఇదిగో బిఎస్ఆర్ ప్రాపర్టీస్ అని ఉంది కదా, ఇదే మా ఇల్లు. ఎయిర్పోర్ట్ వరకు అమ్మ, నాన్న, అక్క, పిల్లలు అందరూ వస్తారట. అందుకే వాళ్ళతో కలిసి వెళ్ళటం కోసం బొబ్బిలి వచ్చాము. తర్వాత ఇక్కడ నుంచి విజయనగరం వెళ్ళాలి. అక్కడ పెద్దక్క కలుస్తుంది. పిలుస్తున్నాడు. వస్తున్నాడు. ఏంట్రా మర్చిపోయారు బాబాయ్? ఎమిరేట్స్ ఐడి, పాస్పోర్ట్ అన్నీ అందులో ఉన్నాయి, మర్చిపోయారు. మీ నాన్న క్లియర్గా మనీ నాన్నలు వెనక్కి వస్తారంట. మనం ఇప్పుడు విజయనగరం వెళ్ళాలి. ఇప్పుడు మనం బొబ్బిలి నుంచి విజయనగరం వెళ్తున్నాము. ఇప్పుడు మనం విజయనగరం వచ్చాము. ఇదిగో మా పెద్దక్క ఎప్పుడు బుద్ధుని విగ్రహం ముందు ఇలా పూలతో డెకరేట్ చేసుకుంటూ ఉంటుంది. రోజు పూలు మారుస్తుంది. ఏంటి లెమన్ వాటరా, కోకోనట్ వాటరా? స్పైక్ గాడు అరుస్తున్నాడు. అటువైపు వెళ్దాం, మా స్పైక్ గాడిని చూద్దాం. అరే స్పైక్ బాయ్ రా. ఒరిజినల్ కాదు, నాని బాబు తయారు చేశాడు. ఒకసారి తీయు, పర్వాలేదు. లేదేమవ్వదు, తీ ఒకసారి. ఒరిజినల్ గా ఉంది కదా అది. ఆ వాళ్ళే లేరు ఇప్పుడు. అక్కి ఒక్కరోజు ఉంచేయాల్సింది కదా. పెట్టి స్టార్ట్ అయిపోవడమేనా? ఓకే సరే, స్టార్ట్ అయిపోవడమే. సౌత్ ఇండియా బ్యాగ్ ఏ బావేరి వచ్చారా ముందే? బాయ్ స్పైక్, బాయ్ రా, బాయ్. అదిగో ఇప్పుడు చెప్తున్నాడు బాయ్. చెప్పిన తర్వాత వస్తున్నావా? ఈ కబోర్డ్ చూస్తే ఇది మా చెల్లి ఇచ్చిన గిఫ్ట్. మొత్తం క్రియేటివిటీ ఉంది. మా అక్క వాళ్ళ పెద్ద అబ్బాయి నానిబాబు తయారు చేసినవి. ఆ పెయింటింగ్ కూడా. టైం 12:30 అవుతుందా? ఐకి సన్ఫ్లవర్ సీడ్ ఇస్తే వస్తాడు. వద్దులే, ఇప్పుడు టైం లేదు. బాయ్. నువ్వు ఫ్రెండ్కి వెళ్ళిపో. బాయ్. ఓకే బాయ్. పైన ఆఫీసు, క్రింద మా హౌస్ విజయనగరంలో. నేను తర్వాత తాగుతా. ఇక్కడ నుంచి గురుద్వార్లో మా ఆఫీస్ ఉంది. అక్కడ లంచ్ చేసేసి 5 o'clockకి ఫ్లైట్ అన్నమాట. అక్కడికి అందరం కలిసి వెళ్తాము. అక్క మనమే ముందు స్టార్ట్ అయ్యాం కదా, వాళ్ళు కనిపించలేదు. అది కదా విజయనగరం నుంచి గురుద్వార్లో ఉన్న బిఎస్ఆర్ ప్రాపర్టీస్ ఆఫీస్, మా ఆఫీస్ దగ్గరకు అయితే వచ్చాము. ఇక్కడ మేము తెచ్చుకున్న లంచ్ని చేసేసి ఇక్కడ నుంచి మళ్ళీ ఎయిర్పోర్ట్కు స్టార్ట్ అవుతామన్నమాట. పెద్దక్క, చిన్నక్క, అమ్మ అందరూ కలిసి హోటల్లో అయితే టైం వేస్ట్ అవుతుందని ఇలా తీసుకొచ్చారు. ఇదే మా ఆఫీసు గురుద్వార్ దగ్గర.
గురుద్వార్లో ఉన్న ఈ ఆఫీస్కి రావటం ఇదే ఫస్ట్ టైం నేనైతే. ఇదే మా నాన్నగారు కూర్చునే క్యాబిన్. ఈ క్యాబిన్ కూడా పక్కన ఇంకో క్యాబిన్ కూడా ఉంది. ఈ క్యాబిన్లో గ్రీనరీ కనిపిస్తుంది, చాలా గ్రీన్గా ఉన్నాయి ప్లాంట్స్. ఇక్కడ నుంచి పక్కన ఇంకో క్యాబిన్ ఉందంట, అక్కడికి వెళ్ళి చూద్దాం రండి. నేను ఇదే ఫస్ట్ టైం చూడడం మీతో పాటు. పదండి అక్కడికి వెళ్దాం. సంజుబాబు ఎక్కడికి వెళ్తున్నావు? సుహానా, నేను వీడియోస్ కోసం ముందు తొందరగా వచ్చాను, వీళ్ళు లేటుగా వస్తున్నారు అన్నీ పట్టుకొని. ఇదిగో ఈయన కూడా వచ్చారు. సంజు తాత మనవుడు క్యాబిన్లోకి వెళ్తున్నారు. మా నాన్నగారు బిజినెస్లో అప్పుడప్పుడు ఎలాంటి లోటుపాట్లు వచ్చినా ఇంట్రెస్ట్గా ప్యాషన్తో చేస్తారు బిజినెస్ను. పదండి నెక్స్ట్ క్యాబిన్లో ఏముందో చూసేద్దాం. ఇది ఇంకో క్యాబిన్ అంట. ఇక్కడ ఆఫీస్కి కిచెన్ కూడా ఉంది. ఇదే మా చిన్నక్క కూతురు సంజు. అది కామ్గా ఉన్నాడు. సుహానా హ్యాండ్ వాష్. మా నాన్నగారు ఫోన్లో ఫుల్ బిజీగా ఉంటే నేను వీడియోలో ఫుల్ బిజీ. లంచ్ రెడీ చేసి ఇక్కడేనా? పెద్దవాళ్ళకే ఫస్ట్ కదా. ఇద్దరు అక్కలు వడ్డిస్తుంటే నేను ఎందుకు తిన్నా? కొంచెం కొంచెం బాగుందా? తినకుండానే ఓకే. తిందా? చిన్న పోయిందా? కొంచెం వేస్ట్ అయిపోతుంది. ఓకేనా? సరిపోద్దా? అందరికీ వడ్డించి లాస్ట్లో తింటున్నారు వీళ్ళు. ఇంకోవైపు అమ్మ నాన్న తింటున్నారు. ఇగో అమ్మ నాన్న. ఇదంతా ఆఫీస్ హాల్ అన్నమాట. ఇక్కడ కనిపిస్తున్న ఈ చిన్న పాప చిన్నక్క కూతురు అన్నమాట. ఇదే మిస్ అయింది. హాయ్ చెప్పు. అంతా ఒక హాఫ్ అన్ అవర్లో ఫినిష్ చేస్తాము, టైం లేదు కదా, తొందరగా తిన్నాం అందరం కూడా. మళ్ళీ ఇమిగ్రేషన్ ఒక 1 అవర్ ఉంటుంది. ఎక్కిపోరా బాబు. మా సంజు ప్లేస్ అదే. వస్తారు నెక్స్ట్ కార్లో, సెకండ్ కార్లో వస్తారు. అమ్మాయిలు వచ్చారు. సంజు ఒక బాటిల్ పట్టుకున్నాడు, నేను ఒక బాటిల్ పట్టు. మనీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. ఏంటి మనం ఫస్ట్ మనీ అయితే వీడికి ఇష్టం అనమాట ఆ కారు. అయినా అలాగే వెళ్ళకూడదు, ఇలాగే వెళ్ళడం కరెక్ట్. అక్క తొందరగానే వచ్చాం కదా. పోలే టైం ఉంది. నువ్వు ఉండిపోతావు. అదిగో తాతయ్య వస్తున్నారు. అందుకే ఆర్మీ ఎక్కడ కనిపించింది నీకు? అదో
మా సంజుబాబు పిన్ని పిన్ని అంటే మా నాని చిన్ను గుర్తొస్తున్నారు. మిస్ అయ్యారు వాళ్ళు. అందులో కూడా ఆంటీ సంజు లాస్ట్ టైం నేను పెళ్లి తర్వాత అబుదాబి వచ్చినప్పుడు అమ్మ అక్క అత్తయ్య అందరూ ఎమోషనల్గా ఫీల్ అయ్యారు. అలా వెళ్ళినప్పుడు ఏడవకూడదని అనుకొని చాలా కంట్రోల్ చేసుకున్నారు అందరూ కూడా. లాస్ట్ టైం పిక్స్ కూడా నేను ఇందులో యాడ్ చేస్తాను. రిపబ్లిక్ డే వలన పేరెంట్స్ని లోపలికి అలౌ చేయరంట. 26న రిపబ్లిక్ డే ఉంది కదా, మేము 22న వెళ్తున్నాము. చాలా స్ట్రిక్ట్గా ఉంది ఎయిర్పోర్ట్లో. కౌంటర్ క్లోజ్ అంటానా అని చెప్తున్నారు. ఇంతవరకు అమ్మాళ్ళు వచ్చారు, లోపల వెయిట్ చేయొచ్చు, ఇమిగ్రేషన్ తర్వాత టైం ఉంటుందని. పాపం అక్కడతోనే కౌంటర్ క్లోజ్ ఉండిపోయారు. ఇవి లాస్ట్ టైం పిక్స్ అనమాట. నేను మ్యారేజ్ అయిన తర్వాత ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఇలా వచ్చారు. అప్పుడు చాలా ఎమోషనల్ అయ్యాము, కానీ ఈసారి చాలా కంట్రోల్ చేసుకున్నాం అన్నమాట, ప్రతిసారి ఏడవకూడదని. ఇప్పుడే మా ఇమిగ్రేషన్ అనేది పూర్తయింది. ఇమిగ్రేషన్ అయిన తర్వాత అమ్మాళ్ళకి ఒకసారి ఫోన్ చేస్తే వాళ్ళు ఇంకా బయట వెయిట్ చేస్తున్నారంట, మెయిన్ గేట్ వరకు అయినా వస్తామేమో అని. కానీ ఇమిగ్రేషన్ అయిన తర్వాత వీళ్ళు మాకు పంపించలేదు. ఇప్పుడే లోపలికి ఎంటర్ అవుతున్నాం. ఫ్లైట్ అనౌన్స్మెంట్ అయింది. అలా ఎంటర్ అవుతుంటే ఇటువైపు చూసినట్లయితే గోడ పైన మన వైజాగ్కి సంబంధించిన ట్రెడిషన్ను కల్చర్ను మొత్తం డిజైన్ చేశారు. ఎంత బాగా కనిపిస్తుందో. అగ్రికల్చర్కి సంబంధించి అలాగే అరకు దింసా డ్యాన్స్కి సంబంధించి ఇక్కడ ఉన్నాయి. అలా ముందుకు వెళ్తుంటే అక్కడ ఇంకేవో కనిపిస్తున్నాయి. ఇక్కడ చూసినట్లయితే చూడండి, సంక్రాంతి పండగ మొత్తం ఈ ఫ్రేమ్లో కనిపిస్తుంది. ఇంకొంచెం ముందుకు వెళ్తే వ్యవసాయం చేస్తున్నట్లు ఉంది. అలాగే ఇక్కడ గంగిరెద్దుల వాళ్ళు డోలు సన్నాయి వాయిస్తున్నారు. ఇక్కడ అందరూ కలిసి ఏదో పూజ చేస్తున్నట్లుంది. అలాగే హరిదాస్కు బియ్యం వేయటం. ఇక్కడ చూస్తున్నట్లయితే డోలు సన్నాయి వాయిస్తున్నారు వాయిద్యాలతో. ఇంకా ముందుకు వెళ్తున్నట్లయితే మన కళలు అన్నీ కనిపిస్తున్నాయి. భరతనాట్యం అలాగే కూచిపూడి, మన కల్చర్ ట్రెడిషన్ మొత్తం ఉంది. ఇప్పుడే మేము ఫ్లైట్లోకి ఎంటర్ అవుతున్నాము. ఇప్పుడు మనం ఇండిగో ఫ్లైట్లో చెన్నై వరకు వెళ్తున్నాము. చెన్నై నుంచి అబుదాబి వెళ్ళాలి. ఇక్కడ చూసినట్లయితే ఇంకో ఫ్లైట్ వెళ్ళటానికి ముందుగానే 30 కిలోల లగేజ్ను ఇలా లోడ్ చేస్తున్నారు. మన లగేజ్ కూడా ఇలాగే లోడ్ చేస్తారనమాట. ఇప్పుడే మా ఫ్లైట్ చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయింది. మమ్మల్ని తీసుకెళ్ళటానికి కనెక్టింగ్ బ్రిడ్జ్ ఇంకా బస్సు రెడీగా ఉన్నాయి. అదిగో ఇండిగో బస్ కనిపిస్తుంది కదా, ఈ బస్సులోనే ఇప్పుడు మనం ఎయిర్పోర్ట్ వరకు వెళ్తాము. బస్సు విండో నుంచి చూసినట్లయితే మనం దిగిన ఫ్లైట్ కనిపిస్తుంది. ఇప్పుడు టైం అయితే 8:30 అవుతుంది. చెన్నై ఎయిర్పోర్ట్లోకి ఎంటర్ అయ్యాము. ఇది మెటల్తో అనుకుంటా, ఐరన్ మెటలో ఏంటో తెలియదు కానీ నటరాజ విగ్రహం కనిపిస్తుంది ఎంట్రన్స్లో. నాకైతే ఎయిర్పోర్ట్లో దిగిన వెంటనే సింగిల్గా వెళ్తే ఎలా వెళ్ళాలని కంగారు పడిపోతాను. అలాంటప్పుడు ఈ బోర్డులు యూజ్ అవుతాయి అన్నమాట. బ్యాగేజ్ క్లెయిమ్ అని అన్నింటికి వేస్ చూపిస్తూ ఉంటారు. చెన్నై ఎయిర్పోర్ట్ చాలా క్లీన్గా చాలా పెద్దగా ఉంది. ఇక్కడ మనం చూడొచ్చు, ఒక బోటును 5 సముద్రంలోకి పంపిస్తున్నారు. మినీ బోట్లా ఉంది. ఇది మెటల్తో చేశారో ఏంటో తెలియదు కానీ చూడటానికైతే చాలా బాగుంది. విదేశీ టూరిస్టులకి అయితే ఇది చూడటానికి చాలా అద్భుతంగా కనిపిస్తుంది.
ఎయిర్పోర్ట్లో ఇమిగ్రేషన్ ప్రాసెస్ కోసం వెళ్తున్నాము. దారిలో నటరాజ్ విగ్రహం ఎంత బాగా కనిపిస్తుందో చూసారా. ఇక్కడ డిస్ప్లేలో చూసినట్లయితే తమిళనాడుకు సంబంధించిన ఆచారాలు అలాగే గుడులు గోపురాలు కనిపిస్తున్నాయి. అల్లంత దూరంలో చూస్తే విలేజ్ రామ మందిరంలో ఉండే చెట్టులాగా కనిపిస్తుంది. అదే చెట్టు. చెన్నై ఎయిర్పోర్ట్లో ఇమిగ్రేషన్ చాలా స్ట్రిక్ట్గా ఉంది. పిన్ టు పిన్ చెక్ చేస్తున్నారు. 2 అవర్స్ ముందు వస్తేనే మన ఇమిగ్రేషన్ అనేది పూర్తవుతుంది. మన ఫ్లైట్ 11:30. అంతవరకు మన లగేజ్ ఇక్కడ ఉంచి మనం వెయిట్ చేయాలి. ఇక్కడ వెయిట్ చేయడానికి కూడా విసుగనిపించదు. అన్ని రకాల సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. ఫుడ్ కోర్ట్కి వే ఇటువైపు అని చూపిస్తుంది. ఎయిర్పోర్ట్ అంతా గ్రీనరీ శిల్పాలతో కలకలలాడుతూ ఉంది. ఎయిర్పోర్ట్ బయట ఫుడ్ ఏమైనా దొరుకుతుందేమని చూసాము, కానీ లేదు. చాయ్ తప్ప ఫుడ్ ఏమీ లేదు. కాబట్టి ఇక్కడ ఫుడ్ కోర్ట్లో పూరి దోశ తీసుకున్నాము. ఇప్పుడు టేస్ట్ చేసి చూద్దాం దోశ పూరి ఎలా ఉన్నాయో. దోశ టేస్ట్ అయితే బాగుందంట, పూరి కూడా బాగుంది, తిన్నాను. 2 అవర్స్ తర్వాత మా ఫ్లైట్ అయితే మేము ఎక్కిపోయాము. ఇక్కడ చూడండి, ఫుడ్ తిని 2 అవర్స్ రిలాక్స్ అయిన తర్వాత మా ఫ్లైట్ అయితే మేము ఎక్కిపోయాము. మా సీట్లలో కూర్చున్నాము. ఇక్కడ కూడా చాలా స్ట్రిక్ట్గా చెకింగ్స్ అయ్యాయి. మన వైపు వస్తాడంట, వచ్చేస్తున్నాడు. మొత్తానికి మనం అబుదాబి జయద్ ఎయిర్పోర్ట్కి అయితే వచ్చాము. ఇక్కడ నుంచి ట్యాక్సీలో మన ఇంటికి వెళ్ళిపోవడమే. ఈ రోజుకి మన వ్లాగ్ అనేది పూర్తయిపోయింది. ఇంటికి వెళ్ళిపోతున్నాము. నెక్స్ట్ వచ్చే వీడియో ఇంకా ఇంట్రెస్ట్గా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.